రాబోయే రోజుల్లో ఎన్నికలు గెలవడం కోసం చివరి రోజులకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో తెలుసా? మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు తీసుకొస్తారు. ఎవరు తీసుకొస్తారో తెలుసా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసులు, కానిస్టేబుల్ పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటా ఉన్నారు. మూటలు మూటలు డబ్బులు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఏం చేస్తారో తెలుసా? ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెడతారు. ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టి మిమ్మల్ని మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నా. మీ గ్రామాలకు మీరు వెళ్ళినప్పుడు, మీ వార్డులకు మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి. అక్క, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు. బడులకు పంపించినందుకు సంవత్సరానికి అన్న 15,000 రూపాయలు డబ్బిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క, ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు మన పిల్లలను చదివించే పరిస్థితి ఇవాళ ఉందా అక్క అని చెప్పి అక్కను అడగండి. అప్పుల పాలు కాకుండా, ఆస్తులు అమ్ముకోకుండా మన పిల్లలు ఇవాళ ఇంజనీర్లుగా మనం చేయగలుగుతా ఉన్నామా అని చెప్పి ఆ అక్కను అడగండి. ఆ మాట అంటూ ఆ అక్కకు చెప్పండి, అక్క, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి ఏ చదువులైనా సరే అన్న చదివిస్తాడు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా కానీ ఉచితంగా చదివిస్తాడన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి.